దొంగ బైకుల కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది. హైదరాబాద్ కేంద్రంగా సాగిన బైక్స్ బీమా స్కామ్ తీగ లాగితే ఆర్మూర్లో డొంక కదిలింది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. బైక్ స్కామ్ వెనుక బీజేపీ నేతలు ఉన్నారని గులాబీ నేతలు ఆరోపణలు చేస్తుండగా, కారు పార్టీ నేతలే సూత్రధారులని కమల నేతలు కౌంటర్ ఇస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రిజిస్ట్రేషన్ లేని కొత్త వాహనాలు పెద్ద ఎత్తున పట్టుబడటం చర్చనీయాంశమైంది. ఆర్మూర్, అంకాపూర్, మిర్దాపల్లి, డొంకేశ్వర్, మైలారంలలో సుమారు 24 కొత్త ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. భీమ్గల్, కోరుట్ల ప్రాంతాల్లోనూ ఈ తరహా రిజిస్ట్రేషన్ లేని కొత్త వాహనాలను పట్టుకున్నారు. దొంగ బైకుల విక్రయ సూత్రధారిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. కొంతమంది వివిధ సంస్థలకు చెందిన బైకులను విక్రయించే ఏజెన్సీలను హైదరాబాద్లోని కింగ్ కోటితో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి సదరు కంపెనీల నుంచి కొత్త బైకుల్ని కొనుగోలు చేశారు. వాటిని విక్రయించకుండా చోరీకి గురయ్యాయంటూ వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా వాహనాల బీమా సుమను క్లెయిమ్ చేసి ఆ వాహనాలను ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో సగం ధరకు అంటగట్టారు. ఇలా ఆర్మూర్, భీంగల్, కోరుట్ల, నిర్మల్, కామారెడ్డి ప్రాంతాల్లో కొత్త బైకుల్ని సగం ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఒక స్కీమ్ ను ఏర్పరచుకొని 27 వెహికల్స్ కి లోన్ ఫామ్స్ అప్లోడ్ చేసి అక్కడ లోన్ పొందిర్రు. దీనిలో డౌన్ పేమెంట్ గా మినిమం అమౌంట్ అట్లా 10-15 వేల వరకే డౌన్ పేమెంట్ చేసి ఒక ఈఎంఐ 2 ఈఎంఐలు కట్టి మాక్సిమం ఒక 20-25 వేల లోపల పేమెంట్ చేస్తున్నారు. 2 వీలర్ వాహనాలు తీసుకొని వాళ్ళ దగ్గర కొన్ని రోజులు పెట్టుకొని ఆధార్ కార్డు, పాన్ కార్డు ద్వారా ఎవరి పేరు మీద అయితే ఆ వాహనాన్ని తీసుకున్నారో వాళ్ళకు అందజేయకుండా వీళ్ళే పెట్టుకొని అమాయకులకి వాళ్ళకు తక్కువ రేటుకు వస్తుంది, మీకు వాహనం ₹1,00,000 ఉన్నది 40-50 వేలకే వస్తుంది, మీకు తర్వాత ఒక 6 నెలల తర్వాత మేము రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది అని చెప్పడం వల్ల వీళ్ళు మోసపూరితంగా అప్పచెప్పడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఇక్కడ లోకల్ వాళ్ళని కూడా ఏజెంట్లుగా నియమించుకున్నారు. ₹1,00,000, 1,50,000 ఉన్నటువంటి బండ్లు, వాహనాలు 50 వేలకు 40 వేలకు వస్తాయనేది మనం ఒకసారి ఆలోచించమని చెప్పి ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కింగ్ కోటి బైక్స్ బీమా స్కామ్ వెలుగు చూడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీమా సొమ్ము కాజేసే విధానాన్ని చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. సగం ధరలకు బైకులను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించడం, మరికొన్ని బైకుల విడిభాగాలను అమ్ముకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే బైక్ స్కామ్ కేసులో పోలీసులు కేవలం కొంతమందిని పట్టుకుని మిగతా వారిని వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సూత్రధారిని పట్టుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆర్మూర్లో భారీ ఎత్తున దొంగ బైకులు పట్టుబడటం వెనుక ఓ ప్రజాప్రతినిధి అనుచరుని హస్తం ఉందని బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుండగా, బీఆర్ఎస్ నేత సోదరుడు ఈ అక్రమ దందాకు సూత్రధారి అంటూ బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. దీంతో బైక్ స్కామ్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను ముందుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆర్మూర్కు చెందిన ప్రజాప్రతినిధి అనుచరులు, ముఖ్యంగా బీజేపీ నాయకులే దీని వెనుక ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అంతేకాదు బైక్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన వారి వివరాలను వెల్లడించడంపై కూడా పోలీస్ శాఖపై ఒత్తిడి వచ్చిందనే విమర్శలున్నాయి. అరెస్ట్ చేసిన వారి వివరాలు వెల్లడించేందుకు తీసుకున్న సమయంతో పాటు విచారణలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తప్పించారనే విమర్శలు కూడా చెలరేగాయి. తీరా పూర్తి వివరాలు తెలపకుండానే విలేకరుల సమావేశాన్ని మమా అనిపించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగింది. బైక్స్ బీమా స్కామ్లో రాజకీయ నేతల ప్రమేయాన్ని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. ఓ ముఠా మోసం చేయాలని పకడ్బందీ ప్రణాళికతో ఈ తరహా స్కామ్ చేసిందని చెప్తున్నారు. మొత్తానికి రాష్ట్ర స్థాయిలో బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ స్కామ్ పెద్ద ఎత్తున జరిగింది. పోలీసులు లోతుగా విచారణ జరిపితే ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారనేది బయటపడే అవకాశం ఉంది.